సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి అంటే 14 ఏళ్ల నుండి పార్టీకి కష్టపడి అంటే కోడుము నియోజకవర్గంలోనే పార్టీకి సేవలు అందించి ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీలో తనకు ఎలాంటి ప్రయారిటీ లేదని చెప్పేసి జనసేన పార్టీలో చేరిన సంధ్యా విక్రమ్ మనతో పాటు ఉన్నారు. 14 ఏళ్ళు ఆ పార్టీలో కష్టపడి మళ్ళీ ఎందుకు జనసేనలో పోయినారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, 14 ఏళ్ళు వైసీపీ పార్టీలో చేరారు, మళ్ళీ ఇప్పుడు జనసేన పార్టీలోకి రావడానికి కారణం ఏంటి? వన్ పాయింటే కిరణ్, మన పనికి విలువ లేనప్పుడు, మనకి స్థానం లేనప్పుడు విలువ లేని దగ్గర ఉండడం ఎందుకని చెప్పి బయటికి రావడం జరిగింది. 14 సంవత్సరాలు సుదీర్ఘకాలం వైసీపీలో ఉన్నాం. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం, 5 ఏళ్ళు అధికార పక్షంలో ఉన్నా మన పాత్ర ప్రతిపక్షమే. అక్కడ లోకల్ ఎమ్మెల్యే విధానం బట్టి ఎప్పుడు కూడా పార్టీకి ఎండబెట్టుకుని ఉన్నాం. పార్టీ విధి విధానాలు చెప్పుకుంటూ, పార్టీని బలపరుచుకుంటూ, పార్టీ ఎజెండాను జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా అని చెప్పుకుంటూ తిరిగినాం. మేము అంత చేస్తున్న మాకు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకునే పరిస్థితులు ఏర్పడినప్పుడు అవి చూడలేక, అది భరించలేకే విలువ లేనప్పుడు గౌరవంగా తప్పుకుందామని ఆలోచనతో తప్పుకున్నాం, బయటకు వచ్చినాం. అంటే వైసీపీ పార్టీలో కూడా మంచి అంటే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ భావాలు నచ్చి చాలా మటుకు మీరు సభల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అంటే నాకు భావాలు నచ్చిన ఎక్కడ పార్టీ కూడా పార్టీ మారని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు. అని ఇప్పుడు అధికారం లేదు కాబట్టి జనసేన పార్టీలో వెళ్ళారని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు నేను చెప్పాను? ఇప్పుడు 10 ఏళ్ళు ప్రతిపక్షం వైసీపీ పుట్టిన 14 సంవత్సరాల్లో సుమారు 9-10 సంవత్సరాలు ప్రతిపక్షమే. ఆ రోజు పోరాడినాం, ధర్నాలు అంటారు, దీక్షలు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా అది చేసుకుంటూ వచ్చినాం. అధికార పక్షం వచ్చినా మా పాత్ర ప్రతిపక్షం. 5 ఏళ్ళు మళ్ళీ ప్రతిపక్షం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే విధానాలు మీకు తెలుసు. సుదీర్ఘకాలంగా 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పనిచేసిన నేను అధికారం కోసం మెంబర్లు ఎందుకు ఆడతా? 6 నెలలు, ఇప్పుడు 6 నెలలు అయింది అధికార పక్షం. నాకు తెలిసి అధికారం కోల్పోయి కూడా 6 నెలలు కూడా ఖచ్చితంగా మళ్ళా కార్యకర్తను కాపాడుకుంటూ, గ్రామాల్లో వాళ్ళని పిలుచుకుంటూ, మాట్లాడుకుంటూ అన్ని రకాలుగా తీసుకుంటూ వచ్చిన పరిస్థితుల్లో అధికారం కోసం మనం ఎందుకు పోతాం? కేవలం ఇక్కడ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు నచ్చి ఆ రోజు పార్టీలో వచ్చినాం, ఆయన చూస్తే వచ్చినాం, పార్టీలో చేరినాం. అన్ని రకాలుగా చేసిన మన కష్టానికి ఫలితాలు లేనప్పుడు, మన కష్టానికి విలువ దక్కనప్పుడు ఎన్నేళ్ళు జెండా మోసిన ప్రయోజనం ఏముందనే విధంగానే ఆలోచించడం, బయటకు రావడం జరిగింది. కానీ అధికారం కోసం అంటే సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉన్న నేను వెంబడాడుతున్నా అనడం అది విమర్శించే వాళ్ళ వివేకతనం. అంటే వైసీపీ పార్టీలో కూడా టికెట్ కోసం చాలా పోరాడారు. టికెట్ రాకపోతే కూడా మీరు, మీ మిస్సెస్ కూడా ఒక కంటతడి పెట్టే ప్రాంతం ఉన్నాయి, ఒక నిండు సభలో. అంటే మీకు కూడా దాంట్లో ఒక వ్యతిరేకత అయితే ఉంది కదా అప్పట్లోనే వైసీపీలో? టికెట్ రాలేదన్నమాట వాస్తవమే. అయిపోయింది అనుకున్నాం, కష్టానికి ప్రతిఫలం వస్తుంది అనుకున్నాం, తిరిగినాం, చేసినాం. గ్రామాలలో పడుకొని కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాల గురించి, పార్టీ గురించి, ప్రభుత్వం గురించి చెప్పినాం. మనకి కనీసం స్థానిక ఎమ్మెల్యే పదవి నుంచి ఎమ్మెల్యే కూడా చెప్పలే. అంత చెప్పిన మాకు ఆఖరి నిమిషంలో నోటికాడ ఆనందం తీసేయడం ఒకంత బాధ కలిగించిన అంశమే. కంటతడి పెట్టుకున్న మాట వాస్తవమే. అన్ని సుదీర్ఘకాలం చేసుకుంటూ వచ్చినప్పుడు లాస్ట్ మన అన్నాన్ని ఎవరో తీసుకున్నప్పుడు, ఎవరో లాక్కున్నప్పుడు ఆ బాధ, వేదన అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఒక రకంగా నేను దానికి కూడా బాధపడే నేను ఈరోజు అదే చెప్తున్నా కదా. అందుకే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోలేక, ఇంత కష్టపడి కూడా విలువ లేనప్పుడు, ఇంత కష్టపడి కూడా ఆ పనికి గుర్తింపు లేనప్పుడు మనం ఏం చేస్తాం? దానికోసమే మనం ఖచ్చితంగా బయటికి రావడం జరిగింది. జనసేన పార్టీలోనే చేయడానికి కారణం ఏంటి? నేనేమనుకున్నానంటే మనము ఒక ఫైర్తో పోయేతోళ్ళం, ఒక కసితో పని చేస్తోళ్ళం. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలనే 14 ఏళ్ళ నుంచి సుదీర్ఘంగా రాజకీయం చేసుకుంటూ వస్తున్నాం. కష్ట నష్టాలని నా జీవితంలో 14 సంవత్సరాలు కష్టాలే, కానీ నేనేమి అధికారం అనుభవించి పదవులు అనుభవించి నేను లేదా ఈ పార్టీ లెవెల్లోనో రాజకీయం వల్ల నేనేమి ₹1 సంపాదించిన వ్యక్తిని అయితే నేను కాదు. కంప్లీట్గా నా అంబిషన్ ఒకటే, నా ఆశ ఒకటే, నేను ప్రజలకు సేవ చేయాలా. రేపు చచ్చిన తర్వాత నా వెనకాల వేల సంఖ్యలో జనాలు రావాలనేది నా కోరిక, నా ఆశ, నా యొక్క ఆకాంక్ష. దానికి అనుకూలంగా పనిచేసినా, దానికి అనుకూలంగానే పోరాడినా. ఈరోజు కూడా మనం ఎంచుకున్న ఒక పార్టీ ఎట్లుండాలనంటే, ఇక్కడ భవిష్యత్తులో నిరుడు ఏదైతే నేను నష్టపోయినానో, నా జీవితాన్ని నష్టపోయినా, వయసును నష్టపోయినా, డబ్బును నష్టపోయినా, విలువైన సమయాన్ని నష్టపోయినా, మనం రేపొద్దున మనం ఎంచుకునే ఏ పార్టీ అయినా కూడా నేను ఆలోచన చేసినప్పుడు రేపొద్దున మనం ఎంచుకోబోయే ప్రతి ఏ పార్టీ అయినా కూడా మనకు మన ఎంట తిరుగుతులకు న్యాయం జరగాలి. అది సేమ్ టైం మన పనికి విలువ దక్కాలి. పనికి విలువ దక్కినప్పుడే మనం ఎదగగలం, మన వెనకాల వాళ్ళని ఎదిగించుకోగలం. నేను ఆలోచించినప్పుడు ఇక్కడ ఒక యువ నాయకత్వం, పవన్ సార్ కూడా సుమారు సుదీర్ఘంగా 10 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి అన్ని హేళనం చేసిన ఆయన నిలదొక్కుని ఆయన పార్టీని నడుపుకొని ప్రజారాజ్యంలోకి అయిపోతారనే మాటల కానుంచి ఈరోజు ఆ పార్టీని నిలబెట్టుకొని 21 స్థానాలు పోటీ చేసిన ప్రతి స్థానంలో ప్రతి ఎమ్మెల్యేని గెలిపించుకొని
ఆయన కూడా ఒక కసితో పోరాటం చేసిన పరిస్థితులు మాకు కూడా అంటే మా బావ నా యొక్క ఐడియాలజిస్ట్కి సార్ యొక్క ఐడియాలజిస్ట్కి ఆయన కూడా అంతే ఫోర్స్గా కసితో పోయే దానిలకు అలాంటి నాయకత్వం అయితే మనకు కూడా పనిచేయడానికి బలంగా ఉంటుంది. ఒకటి కాన్స్టిట్యున్సీలో కూడా మనల్ని మనం నిరూపించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. పార్టీని డెవలప్మెంట్ చేసుకునే విషయంలో కానీ పార్టీ ఎజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకుపోయే విధానం కానీ పవన్ సార్ నాయకత్వాన్ని కూడా జనసేన పార్టీ విధి విధానాలు కూడా బలంగా తీసుకుపోవడానికి ఒక స్కోప్ ఉంది. ఇక్కడ ఈ స్కోప్ని మనం ఖచ్చితంగా వాడుకోవాలి, మనం నిరూపించుకోవాలని సార్ లాంటి నాయకత్వం అయితే బలంగా పనిచేస్తుంది. మనం కూడా ఇక్కడ బలంగా పనిచేయడానికి అవకాశం దొరుకుతుందని జనసేన పార్టీని ఎంచుకోవడం జరిగింది. జనసేన పార్టీలో అంటే కేవలం నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ టర్మ్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆలోచన ఉందా, లేకుంటే ఓన్లీ కేవలం పార్టీ కోసం కష్టపడి మీ క్యాడర్ కాపాడుకునే పార్టీలు చేరారా? ఇప్పుడు ఏ మనిషికైనా ఒక అంబిషన్ ఖచ్చితంగా ఉంటుంది. విక్రమ్కి ఒక అంబిషన్ ఉంది. విక్రమ్ 14 సంవత్సరాలు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాడు. కానీ అదే దాని మీదనే ఈ విధంగా పోతుందని మనం చెప్పే పరిస్థితులు కూడా రావు. అంబిషనే, లక్ష్యమే. లక్ష్యం మీద ఖచ్చితంగా అయితే పోరాడుతాం. తర్వాత పార్టీ విధానాలు విధి విధానాలు ఏ విధంగా నడుస్తాయి, ఖచ్చితంగా మంచి జరుగుతుందని ఏ వ్యక్తులమైనా మంచి జరుగుతుందని ఆలోచన చేస్తాం. పోటీ చేయాలనే ఆలోచనతోనే ఉంటాం. క్యాడర్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ఉంటాం. ఆ విధంగానే ముందుకు పోతాం. తర్వాత పార్టీ విధానాల ప్రకారం ఆ నిర్ణయాల ప్రకారం ఖచ్చితంగా పార్టీ విధానాలను కూడా గౌరవించాల్సిన అవసరం వస్తుంది. కానీ ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఇది ఏదైతే మీరు జనసేన పార్టీలో చేరారో గతంలో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారిని చాలా విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ఇప్పుడు ఏం చెప్తారు? విక్రమ్ ఏం చేయలే కదా. విక్రమ్ ఎప్పుడైనా కూడా పార్టీ సిద్ధాంతపరమైన విధానాల్లో విమర్శలు ఏమన్నా చేసిండొచ్చు. కానీ మ్యాక్సిమం నేను ఆ విధంగా కూడా చాలా తక్కువ. నేను పార్టీపరమైన విధానాల్లో మాట్లాడింటాం కానీ వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత విధానాల మీద బండలేయడము నేను ఫస్ట్ నుంచి కూడా 14 సంవత్సరాలు ఈ రోజు కూడా పార్టీ నేను మారినా. నాకు అనేక అవమానాలు నాకు జరిగినాయి. అది నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. కొన్ని నేను చెప్పలేకపోతున్నా. ఈరోజు నేను నిజంగా అట్లే బండలు చేసుకుంటున్నాను అయితే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనో ఇంకో ఎక్స్ మీదనో వై మీదనో నేను బండలేసి బయటకు పోవాలా? నేను గౌరవంగా ఎందుకు చెప్పుకున్నా? నేను రాజకీయంలోకి చూస్తా. ఒకరి మీద విమర్శన చేయడానికి రాజకీయం చేయను. స్ట్రైట్ అవే నా రాజకీయం ఎట్టుంటుందంటే ప్రజలకు సేవ చేయాలా, ప్రాంతానికి సేవ చేయాలి. ఈ లైన్లో పోతా. కాబట్టి నేను ఆ రోజు ఎవరు విమర్శించాల్సిన అవసరం నాకు లేదు. ఆ రోజు పార్టీ విధానాల ప్రకారం పోయినాం. ఈ రోజు ఒకరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఈ రోజు పార్టీ విధానాలు అంతకంటే గట్టిగా పోతాం. ఎందుకంటే ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళే దేవుళ్ళు కాబట్టి, జీవితాన్ని ఇచ్చిన వాళ్ళే దేవుళ్ళు కాబట్టి ఆ విధంగా ఖచ్చితంగా ఏ మార్గమైనా ఆ ప్లాట్ఫామ్ అయినా ఈ ప్లాట్ఫామ్ అయినా సిద్ధాంతపరమైన విధానాల్లో పోతాం. కానీ ఒకరు విమర్శించవలసిన అవసరం విక్రమ్కి లేదు. ఆ విధంగా ఎప్పుడు చేయాలో భవిష్యత్తులో చేయడు. వైసీపీ పార్టీలో అయితే మీరు బయటికి రావడం కారణం నాయకుల లేకుంటే అధినేతనా? రెండు. అధినేత ఆలోచన విధానానికి ఇక్కడ లోకల్ నాయకత్వ విధానాలకి చాలా తేడా ఉంది. కొన్ని ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. బయటకు వచ్చినాం. ఎవరో విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ వాళ్ళే ఎదగాల అని ఒక యాంగిల్ ఎక్కువ ఉంది. ఆయన వరకు తీసుకుపోరు. ఆయన తెలుసుకున్నా దాన్ని రెక్టిఫై చేయడు. వీళ్ళకేమంటే వాళ్ళు ఆ సరౌండింగ్లో మేము బాగుండాలనే ఒక యాంగిల్ వీళ్ళకు ఉంది. దీంట్లో కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళని సహకరిద్దాము చేద్దామనే యాంగిల్ వీళ్ళకి లేదు. వీళ్ళకి ఎంతసేపు ఉన్నా ఈ యొక్క కాంపౌండ్లో మేము బాగుపడాలని వీళ్ళకు. అది మాలాంటి వాళ్ళం అవతలు తీసుకుపోయినా కూడా ఆయన మళ్ళీ వీళ్ళనే అడుగుతాడు. ఎక్కడ మార్పు వస్తుంది, ఎక్కడ విధానం వస్తుంది, కష్టపడినోళ్ళకి ఎక్కడ విలువ వస్తుంది? ఇప్పుడు కష్టపడినోడు పోయి జగన్మోహన్ రెడ్డి గారికి సార్ మా పరిస్థితి అన్నప్పుడు ఆయన విధానాల్లో ఆయనకుండే సిస్టమ్ ప్రకారం ఆయన ఎంక్వైరీ చేసి నిజమేందో అబద్ధమేందో తెలుసుకొని కష్టపడిన వాళ్ళకి విలువనేయాల. ఆయన పైకి మనమంతా చెప్పుకుంటే కింద వాళ్ళకే చెప్తారు. వీళ్ళ యాంగిల్ ఏముంటారంటే ఓవెన్గా వీళ్ళ మైండ్ సెట్ ఎట్టుంటుందంటే వీళ్ళ కోటరీలో వీళ్ళు బాగుండాలి, మేము కంఫర్ట్గా ఉండాలా, వాళ్ళని మనం ఎందుకు మీరు వేసుకోవాలనేది వీళ్ళ విధానం. కాబట్టి మాలాంటి వాళ్ళు అంటున్నప్పుడు నష్టపోతాం. కోడుమూరులో రెడ్ల రాజ్యం నడుస్తుంది అంటే ఎమ్మెల్యేలు కేవలం వాళ్ళ కనసైగల్లోనే పనిచేస్తున్నారు అనేది ప్రతిసారి ఉంది. ఇది ఏమంటారు దీనికి? రెడ్ల రాజ్యం నడుస్తుందంటే నేను అనుకోను. ఒకటి నేను స్ట్రైట్ అవే చెప్తా. ఎందుకంటే సరే కుటుంబాలు పెద్ద కుటుంబాలు, విధానాలు వాళ్ళ విధానాలు కొన్ని ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్న విధానాలు, ఏళ్ళ నుంచి వాళ్ళు ఉండే చరిత్ర విధానాలు ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం మనకు పైన ఉంటుంది. మన బాధ్యతగా ఉంటుంది. అది ఇప్పుడు పెత్తనం అంటే ఎవరైతే పోయి నీకున్నది లాక్కోరు కదా. నువ్వు నీ క్యాపబిలిటీ ప్రకారం నువ్వు వాళ్ళని మెప్పించి ఉబ్బించుకొని నువ్వు పని చేసుకోవాలి. నాయకుడు అనేవాడు ఏం చేయాలి? ప్రాంతాన్ని పని చేయడానికి నీ క్యాపబిలిటీ లేనప్పుడు ఇతరుల మీద నిందలు వేయాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీలోకి రావడానికి కూడా మిమ్మల్ని చాలా మటుకు అడ్డుకున్నారు, రానికుండా చేశారు. అది మీకు అర్థం ఏంటది? ఎందుకు రానికుండా చేశారు జనసేన పార్టీలో కూడా? కొందరు బలమైన నాయకత్వం వచ్చినప్పుడు, బలమైన ఒక విధానం వచ్చేటప్పుడు మా ఉనికి ఎక్కడ పోతుందో అని కొంతమంది ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడతా సహజంగా జరిగేటివి. ఏ పార్టీలో అయినా ఒక జనసేన అయిండొచ్చు, రేపొద్దున ఇంకో పార్టీ అయిండొచ్చు. అక్కడ వాళ్ళ ఉనికి ఏమాత్రం కాపాడుకుంటామో రేపొద్దున వాళ్ళకున్న పరిస్థితుల్లో మా ఉనికి ఏ విధంగా ఉంటుందో అనే వాళ్ళ భయం వాళ్ళకు ఉండిండొచ్చు. దానికోసం వాళ్ళు ప్రయత్నం చేసిండొచ్చు, దాన్ని ఆపినానికి ప్రయత్నం చేసిండొచ్చు. అల్టిమేట్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత, అల్టిమేట్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మామూలుగా ఏ పార్టీలైనా కొన్ని సందర్భాలు జరుగుతాయి.
ఆటోమేటిక్గా వాళ్ళు కూడా కలిసి పనిచేస్తారు. పార్టీ విధానాల కోసం కలుపుకొని పోయే ఆలోచన మేము చేస్తాం. ఒక 4 రెట్లు కాదు 10 రెట్లు పార్టీ కోసం దిగనికి విక్రమ్ సిద్ధంగా ఉన్నాడు, కలుపుకోమనికి సిద్ధంగా ఉన్నాడు. కలుపుకొని ఖచ్చితంగా 2029కి ధీటుగా పార్టీని తయారు చేస్తాం. చివరిగా చెప్పండి, జనసేన పార్టీలో మీరు ఎలా క్రియాశీలకంగా ఎలా వర్క్ చేస్తారు? కాన్స్టిట్యున్సీలు క్రియాశీలకంగా విక్రమ్ పనిచేస్తాడు. నియోజకవర్గంలో అన్ని మండలాలు పార్టీని బలోపేతం చేస్తూ, ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేస్తూ, బూత్ స్థాయి కమిటీల కానుంచి, మండల స్థాయి కమిటీల కానుంచి, నియోజకవర్గ స్థాయి కమిటీల కానుంచి అన్ని రకాలుగా పార్టీని స్ట్రెంథన్ చేసుకుని ఒక బలమైన నాయకత్వాన్ని పార్టీకి తయారు చేసి పునాదులు గట్టిపరిచి రేపు 2029లో పార్టీ ఎజెండాను బలంగా తయారు చేసుకునే విధంగా ఒక మిషన్లో విక్రమ్ పనిచేస్తాడు. ఇదండి, అంటే 14 ఏళ్ళు వైసీపీ పార్టీలో కష్టపడి పనిచేసినా కానీ ఎలాంటి గుర్తింపు అయితే లేదు. ఏదైతే జనసేన పార్టీలో చేరినానో ఇక్కడ కూడా ఎక్కడైతే ఎలా కష్టపడినానో ఇంకా రెట్టింపు కష్టపడతానో. అయితే నా ఏదైతే ఉందో ఎమ్మెల్యేగా పోటీ అదిగిన అవకాశం వస్తే కంపల్సరీ 2029లో ఎమ్మెల్యేగా పోటీ చేసి తీరుతానని చెప్పేసి సంధ్య విక్రమ్ కుమార్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, కోడుమూరు, కర్నూలు జిల్లా.